హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారా అందరూ? ఈరోజు వచ్చేసి సమ్మర్ కదండి, ఎండలు బాగా ఉన్నాయి కదా. ఎందుకో బాగా కోల్డ్ కాఫీ మీద బాగా మళ్ళిందండి మనసు. కోల్డ్ కాఫీ తాగాలని ఒకటే అనిపిస్తుంటే ఈరోజు చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ఈజీగా చేసుకుంటారు కదా, సమ్మర్ కదా అని పెట్టానండి ఈరోజు వీడియో. ఇంకా కోల్డ్ కాఫీకి వచ్చేస్తే ఇంట్లో ఉండే మనకు సామాగ్రి కాఫీ, చక్కెర అందరి ఇళ్ళల్లో ఉండేటివే కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కరికైతే నాకు ఒక్కదానికే కాబట్టి ఇంకా 2 స్పూన్ షుగర్, 2 స్పూన్ కాఫీ పొడి వేసి చేశానండి మిక్సీ. ఇంకా మీ ఇంట్లో 10 మెంబర్స్ ఉంటే సేమ్ క్వాంటిటీ లాగానే మీరు 5 కావాలంటే 5, 10 కావాలంటే 10, మీ చాయిస్ అండి. ఎంతైనా వేసుకొని మనం షుగర్ ఎట్లుంటుందో కాఫీ క్వాంటిటీ కూడా అంతే. దాంతోపాటు ఐస్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఇంట్లో మనకి మిల్క్ ఉంటాయి కాబట్టి వేడి చేసే అవసరం లేదు. నిజానికి ఆ కోల్డ్ మనకి కూల్గా ఉండాలి కాబట్టి అలాగే వేసేయాలి. కాకపోతే నాకు ఎందుకో కొంచెం డెకరేషన్ అంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది. గ్లాస్కి కొంచెం మనకి చాకో సాస్ ఉంటుంది కదా, మన ఇంట్లో పిల్లల కోసం మనం తెప్పించుకొని పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీ చాకో సాస్ అట్లా గ్లాస్కి డెకరేషన్ లాగా చేశాను. మంచిగా అనిపించింది చూడడానికి, ఎందుకంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా మనం తాగడానికి కూడా. ఇంకా చాకో సాస్ వేసాక ఇప్పుడు మనం పట్టిన మిక్సీ గిన్నెలోనే మిల్క్ వేసేసానండి. అందులోనే ఇంకా ఎట్లాగో పట్టుకొని ఉంటుంది కాబట్టి మిల్క్ వేసేసి అదే వేసాను. గ్లాస్లో పోసి అందులో చక్కగా ఐస్ క్రీమ్ వేసానండి. ఈసారి మనం వట్టిగా తాగాలంటే అలాగే తాగేయచ్చు, లేదు కొంచెం ఇంకా టేస్ట్ ఇంకా మారాలి, మనకి ఇంకా హెమ్మీగా ఉండాలి అనుకుంటే మాత్రం వెన్నెలా ఐస్ క్రీమ్ అని దొరుకుతుంది కదా, ఇంకా అది వేసేసుకోండి. చాలా హెమ్మీగా ఉంటుందండి, ఎంత తాగినా తాగాలనిపిస్తుంటుంది. ఇంకా కొంచెం డెకరేషన్ కోసమని నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయండి. అవి ఎందుకో నాకు నచ్చుతాయి కాబట్టి అది మీ చాయిస్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోవచ్చు, లేదంటే రొటీన్ అండి, పర్లేదు అలా కూడా తాగేయచ్చు, బాగుంటుంది. అది మన దగ్గర ఉంది కాబట్టి వేయడం జరిగిందన్నమాట. దాని మీద కొంచెం సాస్ వేసానండి, చాక్లెట్ సాస్. మళ్ళీ చాలా హెమ్మీగా కుదిరిందండి, కూల్గా కమ్మగా ఎంత బాగుందో నిజానికి. ఇంకా అది తాగేసానండి, చాలా బాగుంది. ఆ వీడియో ఎందుకో మీ దగ్గరికి తేవాలనిపించింది, తీసుకొస్తున్నాను. మీరు కూడా చూస్తే పిల్లలకి చేసి పెడతారు కదా అని. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి, తాగండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి, ఓకేనా అండి? ఇంకా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ గృహలక్ష్మి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.